హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో మైసూర్ బోండాని పిండి పిండిలా కాకుండా సాఫ్ట్‌గా, రౌండ్‌గా ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా, సింపుల్‌గా ఈ మైసూర్ బజ్జీ రెసిపీని చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ మైసూర్ బజ్జీని కేవలం కొన్ని టిప్స్ పాటిస్తూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన టిప్స్‌తో ఒకసారి చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. పుల్లటి పెరుగుని తీసుకోండి. ఈ మైసూర్ బజ్జీలకి పుల్లటి పెరుగైతే చాలా బావుంటుంది. ఈ పెరుగుని బాగా బీట్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలపాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా బాగా బీట్ చేశాక, ఇక్కడ వంట సోడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దాని ప్లేస్‌లో బేకింగ్ పౌడర్ అయినా వాడుకోవచ్చు. బేకింగ్ పౌడర్ వేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చవు. అలాగే బోండాలు కూడా పొంగుతాయి. ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇలా బీట్ చేసుకున్నాక ఇందాక మనం ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని వేసుకున్నాం కదా! ఒకసారి బాగా కలపండి. ఇక్కడ మనం మైదా పిండిని యూజ్ చేసాం కదా! ఈ బోండాలకి గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు. చాలా టేస్టీగా వస్తాయి. ఎవరైనా హెల్తీగా చేసుకోవాలి అంటే గోధుమ పిండిని యూజ్ చేసి చేయండి. పిండిని కలిపిన తర్వాత అవసరమైతే కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోండి. పిండి కలిపాక కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇలా పిండి సాగాలి. మనం పిండి కలిపిన విధానాన్ని బట్టి మైసూర్ బజ్జీ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా పిండిని కలిపాక ఒక 5 నిమిషాలు లేదా 7 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ ఉండాలి. అలా అయితే పిండి లోపల ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి మైసూర్ బజ్జీ గుల్లగా ఫ్లఫీగా వస్తుంది. చూస్తున్నారు కదా, పిండిని పట్టుకుంటే ఇలా సాగినట్టు ఉండాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం అర స్పూన్, అలాగే పచ్చిమిర్చి ఒక జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసి బాగా కలపాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ను ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బజ్జీలు వేసే ముందు పిండిని ఒకసారి కలుపుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకవేళ మీకు వేసేటప్పుడు చేతికి పిండి అంటుకుంటుంది అనుకున్నప్పుడు కొద్దిగా చేతిని వాటర్తో తడుపుకొని వేసుకోండి. ఈజీగా పడతాయి. పిండిని ఆయిల్లో వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుతూ రెండు వైపులా వేయించండి. ఇలా అయితే ఈవెన్గా వేగుతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా క్రిస్పీగా మంచి కలర్ వచ్చాక తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకోండి. చూసారు కదా, మంచి కలర్ అలాగే సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఈ బోండాల్లోకి కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా సన్నగా వాలుకలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ను ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 7 లేదా 8 పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పును కూడా వేసి వేయించుకోవాలి. వేరుశనగ పప్పు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక స్టవ్ను ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని కట్ చేసిన కొబ్బరి ముక్కలు, అలాగే వేయించిన పచ్చిమిర్చి, వేరుశనగ పప్పు వేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, కొద్దిగా చింతపండు పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ని కూడా పోసి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపి ఆవాలు చిటపటలాడిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకుని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని చట్నీలో వేసి కలిపి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా కావాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మైసూర్ బజ్జీ కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.